రథసప్తమి విశిష్టత, పూజా విధానం, ముఖ్య నియమములు ఈరోజు మనం తెలుసుకుందాం. మాఘమాసంలోని 7వ రోజు అంటే మాఘ శుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది. రథం అంటే గమనం అని అర్థం. సూర్యుని గమనం ఈ తిథి నుండి మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భంలో ఈ సూర్య భగవానుని కాంతి, వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది. రథసప్తమికి సూర్య జయంతి, భానుసప్తమి, మిత్రసప్తమి, జయసప్తమి, మహాసప్తమి, భీష్మ సప్తమి అని ఎన్నో పేర్లు ఉన్నాయి. రథసప్తమి సూర్య భగవానుని జన్మదినం. ఈ రథసప్తమి రోజుని సూర్య భగవానుడు సత్రాజిత్తుకు శమంతకమణిని ప్రసాదించాడు. 7 కిరణాలుగా సప్తవర్ణాలుగా ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు, కిరణాలు ఈరోజు ఒకే తెల్లని కాంతి రేఖగా మారుతాయి. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారని పెద్దలు చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.